వరుస అబద్ధాలతో కట్టుకథలతో రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు ఈనాడు రామోజీరావు. లక్షలాది మంది పేద మహిళలకు ఇంటి స్థలాలు ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు రామోజీ. అంతేకాదు ఇళ్లను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వం ఇస్తున్నా ఓర్వలేక విషం చిమ్ముతున్నారు. లబ్ధిదారులకు కన్వీనియన్స్ డీడ్లు ఇవ్వటాన్ని తప్పుపడుతున్నారు. ఇళ్లు లేని వారు రాష్ట్రంలో ఒక్కరూ ఉండకూడదని 31 లక్షల మందికి పైగా పేద మహిళలకు ఇంటి స్థలాలు ఇచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇప్పుడు ఇళ్లను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది ప్రభుత్వం. అయితే పేదలకు ఇచ్చిన లక్షలాది ఇళ్లకు రిజిస్ట్రేషన్లు చేయడం, వారికి కన్వేయన్స్ డీడ్లు ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఎన్ఓసీ లేకుండా హక్కులు ఇవ్వగలరా అంటూ ఈనాడులో పెడార్థాలు తీశారు. నిజానికి నిరభ్యంతర ధృవపత్రం ఎన్ఓసీ పేరుతో పేదలు భవిష్యత్తులో ఇబ్బందులు పడకూడదనే కన్వేయన్స్ డీడ్ ఇస్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాలు లేని 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, వారికి ఇళ్లు కట్టించి ఇస్తామని, వారి పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి అందిస్తామని హామీ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. కానీ ఇచ్చిన హామీ కంటే ఎక్కువగా ప్రభుత్వం 31,19,000 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. అందులో 22 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామనే మాటకు కట్టుబడి 2020లోనే జీవో ఇచ్చింది. అయితే పేదలకు మంచి జరగకూడదనే ఉద్దేశంతో టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడ్డుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేలోపు పేదలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఒకేసారి 71,811 ఎకరాల భూమిని సేకరించి డీకేటీ పట్టాలిచ్చింది. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించడానికి అసైన్ ల్యాండ్స్ చట్టాన్ని 2021లో సవరించింది. దీని ప్రకారం 10 ఏళ్ల తరువాత ఇంటి స్థలాన్ని లబ్ధిదారులు అమ్ముకునే అవకాశం కల్పించింది. ఇళ్ల పట్టా ఇచ్చి ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఇచ్చిన మాటకు కట్టుబడి న్యాయపరమైన అవరోధాలను అధిగమించి ఈ మధ్యనే ఆర్డినెన్స్ తెచ్చింది. అలా రిజిస్ట్రేషన్లు చేయడానికి మార్గం సుగమం చేసింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ను పట్టాతో పోల్చి ఈనాడు తన దివాళాకోరుతనాన్ని ప్రదర్శించింది. అంతేకాదు విలువలేని రిజిస్ట్రేషన్ అంటూ ఈనాడు తన కథనంలో అసత్యాలను ప్రస్తావించింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ను కూడా పట్టా అని తప్పుదోవ పట్టించింది. ఇళ్ల పట్టాకు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే రుణం దొరుకుతుంది. ఏకంగా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేస్తుంది కాబట్టి బ్యాంకులు త్వరగా రుణాలిస్తాయి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాబట్టి డేటాబేస్లోనూ ఆ వివరాలన్నీ పదిలంగా ఉంటాయి. అంతేకాదు ఎప్పుడంటే అప్పుడు సర్టిఫైడ్ కాపీ తీసుకోవచ్చు. ఫోర్జరీ, ట్యాంపర్ భయాలుండవు. ఇంటిని అమ్ముకునేటప్పుడు ఈ డాక్యుమెంట్ ఒక్కటి సరిపోతుంది. ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు. నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉండగా విలువలేని రిజిస్ట్రేషన్ అంటూ అబద్ధాలను అచ్చేసింది ఈనాడు. డీడ్లో ఏ తేదీ నుంచి లబ్ధిదారులకు సర్వ హక్కులు వస్తాయో స్పష్టంగా ఉంది. ఎలాంటి ఎన్ఓసీ లేకుండా బదిలీ చేసుకోవచ్చు కూడా. లబ్ధిదారులు ఏ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ ఎన్ఓసీ కోసం తిరగనక్కర్లేదు. మరోవైపు కన్వేయన్స్ డీడ్ విధానంలో జరిగే రిజిస్ట్రేషన్ల సమయంలో షరతులు పెట్టినట్టు ఈనాడు అబద్ధాలను అచ్చేసింది. ఇంటి నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి చేయాలన్న షరతును కూడా వక్రీకరించింది. లబ్ధిదారు 2 ఏళ్లలో ఇల్లు కట్టుకోలేరని తెలిసి కన్వేయన్స్ డీడ్ చేయడానికి తీసుకువచ్చిన ఆర్డినెన్స్ లో ఈ 24 నెలల సమయాన్ని పొడిగించే అధికారం తనకు ఉండేలా ప్రభుత్వం చూసింది. ఈ నిజాల్ని దాచిపెట్టి ప్రభుత్వంపై బురద జల్లింది ఈనాడు.